పీఓకే గత 3 రోజులు 4 రోజుల నుండి అట్టడిగిపోతుంది. మొత్తం 150 మందికి పైగా చనిపోయినట్లుగా తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడ 9 మంది మాత్రమే చనిపోయారని చెబుతుంది. వాస్తవం ఏంటంటే అక్కడ విపరీతమైనటువంటి నిరసనలు, రాస్తారోకలతో పాటు కొట్టుకుంటున్నారు ఒకడికొకడు. పోలీసులు ఇటువైపు ఏమొచ్చేసి జేఏఏసీ అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, వీళ్ళు అటువైపు పోలీసుల మీదకి రాళ్ళు రువ్వుతున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళు మా మీదకి రాళ్ళు రువ్వారు కాబట్టి మేము వాళ్ళ మీద కాల్పులు జరిపామంటున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు మా మీద కాల్పులు జరిపారు కాబట్టి మేము వాళ్ళ మీద రాళ్ళు రువ్వేమంటున్నారు. వాస్తవానికి 4 పోలీసులు చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. దాంతో పోలీసులకి కోపం వచ్చింది, లాఠీచార్జ్ చేశారు, కాల్పులు జరిపారు. అలాగే నిరసనకారులకు కూడా పోలీసుల మీద విపరీతమైనటువంటి కోపం రావడంతో ఇటు పోలీసుల మీద విపరీతంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలా మంది చనిపోయారు. తొక్కుసలాట్లో కూడా చాలా మంది చనిపోయారు. అది 150 మందికి పైగానే చనిపోయినట్లుగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. కాకపోతే అక్కడ ఇంటర్నెట్ను పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆపేసింది. అసలు ఈ తగువులు ఎందుకు అంటే రేపు 27వ తారీఖున రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో 45 స్థానాల్లో 12 స్థానాలు స్థానికులకి కాకుండా అక్కడికి వచ్చినటువంటి శరణార్థులకి కేటాయించారు. శరణార్థులు అంటే ఎవరో కాదు, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వారి శరణార్థులు. వాళ్ళు పాకిస్తాన్లో ఉంటారు, వాళ్ళకెందుకు ఈ రిజర్వేషన్లు అని చెప్పి ఇప్పుడు జేఏఏసీ చెప్తోంది, డిమాండ్ చేస్తుంది. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్ లేకుండా స్థానికులకే కేటాయించాలని. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. పైగా జేఏసీని ఒక ఉగ్రవాద సంస్థ అని ముద్ర వేసేసి దాన్ని పూర్తిగా నిషేధించింది, పోటీ చేయనివ్వకుండా చేసింది. ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు, దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఎటువంటి యాక్టివిస్టులు ఉండకూడదని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం ఇలా చేసేసరికి ఇప్పుడు జేఏసీసీ వెనక్కి తగ్గకుండా కార్యకర్తలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ప్రజలకి మరొక కోపం ఏంటి అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వ తీరు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి, ఇంటర్నెట్ ఆపేస్తుంది ఎప్పటికప్పుడు, పైగా లిమిట్గా ఇస్తుంది. దీంతో పాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఏవి అందుబాటులో లేవు. ఆ కోపం కూడా ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉంది. ఆ కోపాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బాగానే వచ్చింది, ఎలాగో రాజకీయ నాయకులు కూడా తోడయ్యారని చెప్పి ప్రజలు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి పోలీసుల మీద తిరగబడుతున్నారు.